టిటిడి వెంకటేశ్వర స్వామి తెలంగాణ తిరుపతి దేవస్థానం టిటిడి అంటే అట్లా పెట్టుకున్నాం. బ్రహ్మాండ వెంకటేశ్వర స్వామి అందరికీ ఆపద్బాంధవుడు. ఈరోజు అక్కడి నుంచి మన అనాకిపూర్ వరకు 4 లేన్ తో పాటు ఇప్పుడే చెప్పిన రోడ్ల లిస్టు ప్రకారం 335లో 275 కోట్ల రూపాయలు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మేము చూసే కానీ రంగన్న గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వెంటబడుతూ అటు మా ఎంపీ చాగల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పదే హైదరాబాద్ దగ్గర ఉన్నది ఇది రియల్ ఎస్టేటే కాదు, మనం సేఫ్ గా ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళామంటే నీ మీద నీ భార్య పిల్లలు తల్లిదండ్రులు ఆధారపడతారు. సేఫ్ గా పోయి సేఫ్ గా రావాలంటే డబల్ రోడ్లు ఉండాలి. గతంలో ఇంటికి ఒక కారు ఉంటేనే ఎక్కువ, ఇవాళ ఇంటికి 4 కార్లు అయినాయి. భర్తకు కారు, భార్యకు కారు, కొడుకుకో కారు, బిడ్డకో కారు. ఈ సమయంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎల్బీనగర్ అనేది ఇక్కడ ఉద్యోగస్తులు కానీ మనుగూరు లాంటి ఈ ఏరియాలో మనూరు ఇక్కడ చూస్తే ఆ ట్రాఫిక్ దాంతో ఈ డబల్ రోడ్ మన గుంటూరులో ఒకటే రోజు యాక్సిడెంట్ లో 3 చనిపోయింది. అంబర్పేట క్లాసిక్ లో ఎంతో మంది చనిపోయింది. అందుకనే ఇబ్రహీంపట్నం దాంతో తోడు ఇంకో 60-70 కోట్ల రూపాయలు మహేష్ మల్కాజ్గిరి పార్లమెంటు చేవెళ్ళ పార్లమెంట్ లో కూడా వస్తాము. ఆ 2 ఎంపీలు రాజేందర్ గారు పెద్దలు గౌరవనీయులు, అలాగే మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా రావడం, వారు కూడా ఆర్ఎండ్బి శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ గారు మా రంగన్న అధ్యక్షతలో ఈరోజు ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మీ అందరికీ పాటిస్తున్నాం. తప్పకుండా నేను మా ఎంపీ గారు ఇద్దరం కూడా ఎంపీ గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. గతంలో నేను ఏ విధంగా అధికారం లేకున్నాను, ఈరోజు గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఒకవైపు పోరాటం చేస్తూ కేంద్రంలో నేను పంపించిన ప్రపోజల్ ఇక్కడికి వెళ్ళి పంపిస్తే అక్కడ వారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ రోడ్ మీరందరూ రాదనుకున్నారు. ఒక 1 year లోపే దాని టెండర్లు పిలిచి పనులు కూడా చూపిస్తాం. దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మల్కాపూర్ వరకు 6 lane చేసినాం. జిఎంఆర్ గారు చెయ్యని కోర్టుకు పోతే నేను మంత్రి అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గర కూర్చొని దాన్ని తీసేపించి ఎన్హెచ్ఏ వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తున్నాం. వచ్చే నెలలో 10,410 కోట్లతోని 6 ప్యాకేజీలుగా విజయవాడ వరకు ఈరోజు 6 laneగా అలాగే 2 సర్వీస్ లేన్ ఆ టెండర్ ఇస్తున్నాం. అది 2 years లో కంప్లీట్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారి కోరిక ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు వయా అమరావతి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే దానికి ప్యారలల్ గా బుల్లెట్ ట్రైన్ అది కూడా డిపిఆర్ ఆ డిపార్ట్మెంట్ మాదే కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లో మా డిపార్ట్మెంట్ డిపిఆర్ కూడా పంపడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో విజయవాడ అని ఇబ్రహీంపట్నం కానీ ఇటు సాగర్ రోడ్డు కానీ బ్రహ్మాండంగా మరొక సిటీగా ఇప్పుడు కోకాపేటలో చూసినాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసినాం. భూములు వరానికి ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలనే ఆలోచనతో ఆ వేరే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కార్యకర్తలకు గతంలో నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ 4,000 మెజార్టీ ఇచ్చాడు. అధికార పార్టీ వాళ్ళది, ఇంకా 5 ఏళ్ళు ఉంటారు. ఇక్కడ నగరికల్లా లీడ్ వచ్చింది. ఇంకో 5 కాన్ఫరెన్స్ కూడా 2-3 వేలు తక్కువ వచ్చినాయి. అంటే తెలంగాణ ఉద్యమమే కాదు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాకు ఈరోజు ఒక బాధ్యత అప్పచెప్పింది మన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వచ్చే 5 ఏళ్ళు ఉంటాం. ఆ 5 ఏళ్ళు ఉంటాం. ఆ పార్టీ సంగతి నేను మాట్లాడితే ముందు కూడా పోయింది కాబట్టి వేస్ట్. ఇప్పటికే 3 పార్టీలు ఎవరన్నా బాగాలేకుంటే నక్షత్రం పేరు మార్చుకుంటారు. అయ్యారు అడిగి పార్టీ పేరు మారుతారా? టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ పెట్టుకుంటుంటే ఆ పార్టీ ఉంటుందా? మీరు 150 ఏళ్ళ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పై పేరు మార్చుకున్నా 50 ఏళ్ళు అధికారం ఉంటాం, మధ్యలో ఓడిపోయినాం, పార్టీ పేరు మార్చుకున్నా
పార్టీ పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళ పార్టీ పని గోవిందా.